ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమంగాన్ని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి వ్యయస్థానంలో గురు శుక్రుడు యోగిస్తున్నారు. లాభస్థానంలో బుధ రవి యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణ్ నల్ల నువ్వులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మంచి ఫలితాలు అంటే ధనపరంగా మాత్రం. గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, మంగళవారము, శనివారం రోజుల్లో మరి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. 2వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. దాని మూలంగా కుటుంబ పరంగా సమస్యలు అవుతూ ఉంటాయి. ధన పరంగా మాత్రం ఖర్చులు విపరీతంగా ఉంటాయి. శుభకార్యాలు ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం ఉంటది. లోన్స్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటది. జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. పంచమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. లవర్స్ కి ఇబ్బందికరంగా ఉంటుంది. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. శత్రువులు అధికంగా అవుతే ఉంటారు. సింహరాశి వారికి ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ సప్తమాధిపతి అష్టమ భావంలో ఉండటము, సప్తమంలో రాహు ఉండటము, ఈ విధంగా రసీదు ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా అసలు అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నది. అందుకోసమే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.